ఇవి కిలోన్నర బీరకాయలండి. కిలో 60 రూపాయలు, 90 రూపాయలకి తీసుకొచ్చానమాట. అయితే మేము అన్నం పెద్దగా తినడం లేదు, కూర ఒక్కటి తింటాం కాబట్టి ఇలాగ పెద్ద పెద్ద ముక్కలు తరిగి అవి మూకుట్లో నూనె వేసి వేయించాను. అయితే కొంచెం వంట ఆలస్యమైంది. అందుకే నేను ఎప్పుడూ చేసేటట్టు అదిగో చూసారు కదా, ఆ బ్రౌన్ కలర్ అలా రాలేదు మొత్తం అంతా. కాకపోతే బాగుంది, ఓకే అంటే బాగా మెత్తగా అయింది. అప్పుడు ఇదంతా అయిన తర్వాత ఇంగు కారం వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేశాను. కేజీన్నర బీరకాయలు తొక్క తీస్తే ఎంత అవుతుందండి? ఇదిగో ఇంత అయింది. ఇంకా కొంత వదిలేసాను నేను. అది ఉత్తినే పారేయడం ఎందుకు, సరే మేము తిన్నా తినకపోయినా మా శంకరమ్మకైనా ఇవ్వచ్చు కదా అని చెప్పి మెంతులు, మినపప్పు, మిరపకాయలు, ఇంగువ వేయించి ఈ తొక్కు కూడా వేసి బాగా మగ్గించాను. అలా అయితే నాకు కొంతసేపు అయ్యాక ఈ బీర తొక్కు ఎక్కువ, ఇందులో వేసిన మినపప్పు తక్కువ అయింది. సరిగ్గా బైండ్ అవదేమో పచ్చడి అన్నట్టు అనిపించింది. అప్పుడు మరి కొంచెం పల్లీలు ఆ కూర తీసిన మూకుట్లో వేయించుకొని తర్వాత చల్లారేకి ఇలా గ్రైండ్ చేసుకున్నాను. పచ్చడి రుచికి కొంచెం ఉంచుకొని మిగిలిందంతా మా శంకరమ్మకి ఇచ్చేసాను. రాత్రికి ఇలాగా కొర్రన్నం, బీరకాయ పచ్చడి. అందరికీ శుభరాత్రి.